ప్లే చేయండి. కెమెరా 2 ప్లే చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. జూమ్ చేయండి. ఫ్రీజ్. అప్పుడే ఆ అమ్మాయి విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళడం చూశాను సార్. ఆ అన్న విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళాడు సార్. విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళాడు. సార్ మార్నింగ్ కల్లా మీ అబ్బాయిని తీసుకొస్తాను సార్. అరుణ్, ఇది సాధారణమైన కేసు కాదు. ఇట్స్ ఎ కిడ్నాప్ కేస్. వెల్ ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ కిడ్నాప్. కుర్రాన్ని బ్లూటూత్ ఆపరేట్ చేసి కిడ్నాప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో అబ్బాయి ఫోటో చూసావు కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసి అన్ని స్టేషన్స్ కి ఇమీడియట్ గా ఫ్యాక్స్ పంపండి. మీరు మెన్షన్ చేయాల్సిన ముఖ్యమైన విషయం, ఈ కేసు ఇంపార్టెంట్. ష్యూర్ సార్. సిటీలోకి వచ్చే ప్రతి లారీని చెక్ చేయండి. ఓకే సార్. ప్రాపర్ గా పేపర్స్ లేని లారీని అలో చేయండి. ఓకే సార్. ఇది ఇంతటితో ఆగదు. ఇట్స్ ఎ బ్లడీ డామ్ సీరియస్ కేస్. నా కేస్ కరెక్ట్ అయితే నరేష్కి ఈరోజు యాక్సిడెంట్ అవుద్ది. మణిగారు సార్, మాలిక్ కేసు ఫైల్ రెడీయా? సార్ టేబుల్ మీద పెట్టాను సార్. లాస్ట్ 3 years గా మిస్సింగ్ కేస్ అని ఫైల్ అయిన యాక్సిడెంట్ కేస్ ఫైల్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి. క్విక్. ఎస్ సార్. మిమ్మల్ని కలవడం కోసం శ్రీను అని ఒక అతను వచ్చాడు. ఏదో ముఖ్యమైన విషయం అట, మీతోనే స్వయంగా చెప్పాలని చాలాసేపు వెయిట్ చేశాడు. మణిగారు సార్, అదే పొద్దున శ్రీను అని ఎవరో నన్ను కలవడానికి వచ్చాడు అన్నారు కదా, ఆయన డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా? ఏరియా ఏమో గాంధీనగర్ అని చెప్పాడు, కానీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నేను నోట్ చేశాను. 94455177. కాల్ రీచ్ అవ్వలేదు. సరే మీరు వెళ్ళండి. ఓకే సార్. రాత్రి 1 గంట ఉంటుంది సార్. డోర్ తెరిచే శబ్దం వినపడింది. గబుక్కని నేను లేచి చూస్తే మేడం విచిత్రంగా నడిచి వెళ్తున్నారు. ఈ ఫైల్ కొంచెం బాగా చూడండి సార్. ఆ అమ్మాయి గురించి ఆ చుట్టుపక్కలంతా ఆరా తీసాం సార్, కానీ ఆ అమ్మాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు సార్. సార్, ఆ రోజు నేను బాగా నిద్రపోయాను సార్. గాలి బలంగా వీస్తుండడం వల్ల లేచి కిటికీ మూసొద్దామని వెళ్ళాను సార్. అప్పుడే ఆ అమ్మాయి విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళడం చూశాను సార్. నాకెందుకు ఈ మాలిక్ కేస్ వెల్ ప్లాన్డ్ యాక్సిడెంట్ అనిపిస్తుంది. సార్.